ఓడిపోయిన పార్టీకి పట్టున్న నియోజకవర్గం అది. కాస్త కష్టపడితే మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కడం పెద్ద విషయమేం కాదు. అయినా అక్కడి నాయకులు పంతాలకు పోతున్నారు, పార్టీని పరేషాన్ చేస్తున్నారు. సాక్షాత్తు అధినేత జోక్యం చేసుకున్నా మేమింతే అన్నట్లు ఉంటున్నారు. అసలేంటి అక్కడ ప్రాబ్లం? బాస్ చెప్పినా విననంత మొండితనం దేనికి? ఏ నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీలో ఈ కిర్రుకిర్రు? అటు బుట్ట, ఇటు ఎర్రకోట, ఎవరి అడ్డా వారిది. అయినా అక్కడ అదే కిరికిరి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నేతల మధ్య జగడాలు, ముదురుతున్న కయ్యాలు ఫ్యాను పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటిదాకా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం పెద్ద దుమారం రేపుతోంది. ఇటీవలే ఆమెని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపించాక ఇలాంటి ఘటన జరగడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ పని చేసింది ఎవరో తేల్చాలంటూ బుట్టా రేణుక వర్గీయులు పిఎస్ లో ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరా తీసిన పోలీసులు వీరేంద్ర, రాము అని ఇద్దరు వ్యక్తులు ఈ పని చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గీయులు కావటమే ఈ స్థాయి కాకరేగడానికి కారణమవుతోంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2024లో ఎర్రకోట ఫ్యామిలీని కాదని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఓడిన తర్వాత కూడా వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. దీంతో రెండు వర్గాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వార్ నడిచింది. ఇన్ఛార్జిగా తమకు అవకాశం ఇవ్వాలని ఎర్రకోట ఫ్యామిలీ, తననే కొనసాగించాలని బుట్టా రేణుక పట్టుబట్టారు. చివరికి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన హైకమాండ్ బుట్టా రేణుకను పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించి ఎర్రకోట రాజీవ్ రెడ్డికి ఎమ్మిగనూరు బాధ్యతలు ఇచ్చింది. అధిష్టాన జోక్యంతో ఎమ్మిగనూరు కథ సుఖాంతమవుతుందనుకుంటే మరోసారి పాత పరిణామాలే కనిపిస్తూ ఉండడం వైసీపీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. ఎక్కడికి వెళ్లినా ఎమ్మిగనూరుని వదిలేదీ లేదన్నట్టు బుట్టా రేణుక ఉంటే తగ్గేదే లేదంటోంది చెన్నకేశవరెడ్డి వర్గం కూడా. నిజానికి ఎమ్మిగనూరులో రాజకీయంగా గట్టి పట్టున్న చెన్నకేశవరెడ్డికి వయసు మీద పడడంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కీలక విషయాలన్నిటిలో చెన్నకేశవరెడ్డి నిర్ణయమై ఫైనల్ గా ఉండేది. కానీ మార్పులు చేర్పులు, సామాజిక సమీకరణాల ఆధారంగా గత ఎన్నికల్లో బుట్టా రేణుకకు ఛాన్స్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బుట్టా రేణుక ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా ఎమ్మిగనూరు వైసీపీలో కోల్డ్ వార్ నడిచింది. చివరికి అధినాయకత్వం ఇటీవల ఎవరి బాధ్యతలు వారికి అప్పగించడంతో అంతా కూల్ అనుకున్నారు. పెద్దల జోక్యంతో ఇక ఎవరి పని వారు చేసుకుంటారని పార్టీ క్యాడర్ భావించింది. ఇద్దరిని పిలిపించి నచ్చజెప్పి పంపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారు కూడా హైకమాండ్ నిర్ణయానికి అంగీకారం తెలపడంతో సమస్య సద్దుమణిగిందని అంతా భావించారు. బయటికంతా బాగున్నట్టే ఉన్నా ఎమ్మిగనూరు వైసీపీలో లోలోపల కుంపట్లు రగులుతూనే ఉన్నాయట. ఎమ్మిగనూరులో ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జి ఆఫీసుని కాస్త పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆఫీసుగా మార్చేశారు బుట్టా రేణుక. తరచూ ఎమ్మిగనూరుకు వెళుతూ పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారట. కౌన్సిలర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, ఇతర నాయకులతో బుట్టా టచ్ లో ఉన్నారట. ఎమ్మిగనూరులో బుట్టా రేణుక ఆనవాళ్లు ఉండకూడదని భావిస్తోందట ఎర్రకోట వర్గం. అందులో భాగంగానే ఇటీవల ఆమె ఫ్లెక్సీని చించేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేణుకా వర్గీయుల్లో కొందరిని తమ వైపు లాగే ప్రయత్నం చేస్తోందట చెన్నకేశవరెడ్డి వర్గం. ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో ఎమ్మిగనూరు వైసీపీలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. పార్లమెంటు పరిధి చూసుకుంటారనుకుంటే ఆ హోదాతో ఎమ్మిగనూరులో మరింత యాక్టివ్ అవుతున్నారట బుట్టా రేణుక. ఎమ్మిగనూరు నుంచి మరోసారి బుట్టానే పోటీ చేస్తారనే ప్రచారాన్ని మరింత వైరల్ చేస్తోందట ఆమె వర్గం. ఆదోనిని జిల్లాగా చేయాలన్న డిమాండ్తో జేఏసీకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన బుట్టా రేణుక ఆ స్థాయి హడావుడి చేయడానికి కారణం అదే అన్నట. ఎమ్మిగనూరులో మెజారిటీ కౌన్సిలర్లు ఇప్పటికీ బుట్టా వెనుకే ఉండడం కూడా పరిస్థితులకు అద్దం పడుతోంది. చివరికి ఈ పోరాటంలో నెగ్గేదెవరు, ఈ పోరు తీర్చేది ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది.